హాయ్ 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 మామ, ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? నియోపోలిస్ మామ, నైట్ వ్లాగ్ ఇది. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ మొత్తం నియోపోలిస్, కోకాపేట్. నియోపోలిస్ నుంచి మొత్తం కోకాపేట్ వరకు మొత్తం కొట్టేద్దాం నైట్ వ్లాగ్. ఈ నైట్ వ్లాగ్ ఫస్ట్ టైం చేస్తున్నా ఇది, నియోపోలిస్ టు కోకాపేట్. ఎందుకంటే మనం మార్నింగ్ వ్లాగ్సే చాలా చేసినాము. అదేమో ఎల్ఎస్ఆర్ బిల్డింగ్, అక్కడ మనకు ముందు కనబడేది మనకు మై హోమ్ గ్రామం అమ్మ. ఇది చాలా పెద్ద ఏరియాలో కడుతున్నారు. మొత్తం 17.52 ఎకర్స్లో ఉంది. ఇది చాలా పెద్దది, మొత్తం 7 టవర్స్ చూసుకుంటే మొత్తం 54 ఫ్లోర్స్ వరకు ఉంటుంది. ఇంకా 49 to 54 ఫ్లోర్స్. ఇంకా చూసుకుంటే ఇది మొత్తం చాలా పెద్దది మామ. ఇంకా దాని పక్కనే మనకు మై హోమ్ 99 అది అక్కడ కనబడేది. ఇక్కడ చూసుకుంటే సీనరీకి మామ మొత్తం చిమ్మ చీకటి, అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. నేను చెప్తున్నా కదా, మస్తు ఉంది. చిమ్మ చీకటి, కొండలు ఉన్నాయి, మొత్తం అసలు ఒక వేరే ప్రపంచం వచ్చినట్టు ఉంది నాకు ఈ నియోపోలిస్ నైట్ వ్లాగ్. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా ఇది. ఇంకా అదంతా మనకు కోకాపేట, అది మొత్తం కూడా కొట్టేద్దాము. కోకాపేట అట్టే వెళ్తే కిందికి ఇదంతా మనకు నియోపోలిసే మామ. కొత్త కన్స్ట్రక్షన్ అయితేనే ఉన్నాయి. ఇంకా చూసుకుంటే ఏరియా అయితే ఇట్లా ఉంది మామ. ఎక్కడ చూసుకున్నా స్కై స్కాపర్లే, మొత్తం స్కై స్కాపర్లే. ఇంకా చూసుకుంటే ఇది 99 గురించి మాట్లాడదాం మామ. మన మై హోమ్ ఇది చూసుకుంటే మనకు మొత్తం 1.74 ఎకర్స్లో ఉంది. 99 యూనిట్స్ అంటే ఒకటే టవర్ ఇది. ఇంకా దీంట్లో మొత్తము 54 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్క ఫ్లోర్కి ఒకటి అనమాట. ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్. అంటే ఎట్లుంటుంది అంటే సేమ్ మనకు విల్లా ఎట్లా ఉంటుంది మామ, సేమ్ విల్లా టైప్ ఉంటుంది అది. మై హోమ్ 99 అది ఆల్మోస్ట్ కోట్లే ఉంటుంది. అది 10 crores ఉంటుందో 15 crores ఉంటుందో మనకు అంత ఐడియా అయితే లేదు, కానీ వెరీ కాస్ట్లీ అని విన్నా మై హోమ్ 99. ఇదేమో మనకు శాత్వా వాల్ది బాబా. శాత్వా వాల్ది కూడా మొత్తం చాలా పెద్ద ఎకరాల్లోనే కడుతున్నారు. మొత్తం 5 టవర్స్, అది 10 ఎకర్స్లో కడుతున్నారు శాత్వా నియోపోలిస్. మొత్తం 46 to 47 ఫ్లోర్స్ అది. ఇంకా ఇక్కడ చూసుకుంటే బాబా, ఈ ముందు కనబడేది పెద్ద పెద్ద టవర్స్ రైట్ సైడ్లో మనకు మై హోమ్ నిషాద. మొత్తం 60.68 ఎకర్స్లో కడుతున్నారు. మొత్తము 44 ఫ్లోర్స్ ఉంటాయంట. ఇంకా 3 BHK 4 BHK, ఇంకా ఇదేమంటారు మొత్తం 8 టవర్స్ మామ. ఆ రైట్ సైడ్ పెద్దది. ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అదేమో మనకు ప్రిస్టేజ్ అది లెఫ్ట్ సైడ్లో. ఇంకా చూసుకుంటే మామ ఇక్కడ ఎంత బాగుంది మామ ఈ ఏరియా. చాలా పీస్ఫుల్గా ఉంది మామ. ఇంకా అది ఎంతో డిఫరెంట్ ఫీలింగ్ ఇక్కడ రాగానే. ఇంకా మనము ప్రిస్టేజ్ గురించి మాట్లాడదాం మామ. ప్రిస్టేజ్ గురించి చూసుకుంటే ఇది మొత్తము 34 to 39 ఫ్లోర్స్ మామ. ఇంకా చూసుకుంటే ఇది మొత్తం 7.56 ఎకర్స్లో ఉంది. మొత్తము 4 టవర్స్. ఏది మన ప్రిస్టేజ్ క్లియర్మౌంట్ నియోపోలిస్. ఇంకా మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మొత్తం సీనరీకే, మొత్తం కొండలే ఉన్నాయి. ఇదేమో మనకు ఎంఎస్ఎన్. ఈ ఎంఎస్ఎన్ గురించి కూడా మాట్లాడదాము. ఇది కట్టేది ఇక్కడ రోడ్ మీద MSN 1 మామ. అది వాళ్ళ మార్కెటింగ్ ఆఫీస్ కూడా ఉంది అక్కడ. MSN 1 వీళ్ళదేమో మొత్తం 55 ఫ్లోర్స్ 7.7 ఎకర్స్లో కడుతున్నారు. మొత్తం 5 టవర్స్ ఎంఎస్ఎన్ వెనుకనే మనకు ప్రిస్టేజ్ ఉంది. ప్రిస్టేజ్ పక్కనే మనకు రైట్ సైడ్లో నిషాద ఉంది. మై హోమ్ నిషాద పక్కన ఇంకోటి అక్కడ కడుతున్నాడు చూడు మామ, అక్కడ ముందుది. అదేమో మనకు రాజపుష్ప గురించి కూడా మనం మాట్లాడదాము. రాజపుష్పాలు చాలా ఉన్నాయి మనకు నార్సింగ్లా ఉంది, కోకాపేట్లా ఉన్నాయి, నియోపోలిస్లా ఉంది, మొత్తం హైదరాబాద్ మొత్తం ఉన్నాయి మామ. ఆల్మోస్ట్ గచ్చిబౌలిలా కూడా ఉంది మనకు రాజపుష్ప అదొక బ్రాండ్ అయిపోయింది హైదరాబాద్లో. ట్రాక్ కూడా ఉంది, వాకింగ్ ట్రాక్, చాలా బాగుంది. కొంచెం ముందుకైతే వచ్చాను మామ, చూసారు కదా మన ప్రిస్టేజ్ క్లియర్మౌంట్. ఇది మన ముందు నుంచి వ్యూ, మనం అక్కడి నుంచి చూసినాం కదా దూరం నుంచి. దీని పక్కనే మనకు MSR ఉంది. MSN వాళ్ళది కడుతున్నాం, MSN 1. సో ఇంకా రైట్ సైడ్లో MSN వాళ్ళది మార్కెటింగ్ ఆఫీస్ కూడా ఉంది. సో నైట్ వ్యూ అయితే ఇట్లా ఉంది మామ. ఇంకా చెప్తున్నా కదా, ఇంకొక 3-4 ఇయర్స్లో ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోతుంది. సో మస్తు ఉంది ఇట్లయితే అప్డేట్ అయితే మనకు.
మన నియోపోలిస్ టు కోకాపేట్ వ్లాగ్ ఇది 2026 ఏలో ఎట్లుందో మన నియోపోలిస్ నుంచి కోకాపేట్ మొత్తం కొడుతున్నాము. ఈ వ్యూ అయితే ఎన్నిసార్లు వచ్చినా కూడా చూడాలనిపిస్తూనే ఉంటుంది బాబా. అసలు ఇక్కడి నుంచి కదలబుద్ధి కూడా కాదు నాకు. ఆ సెల్ఫీలు తీస్తూనే ఉంటాను. ఇంకా చూసుకుంటే ఇదేమో మనకు నిషాద మామ, మై హోమ్. ఇదైతే వండర్ఫుల్ మామ. దూరం చేయమో కానీ ముందు నుంచి అయితే అసలు ఏందో ఎంత పెద్ద ఉంటుంది మామ. అదేమంటారు, చూసిరు కదా ఎంత పెద్ద ఉంది. మై హోమ్ నిషాద ఇదైతే నెక్స్ట్ లెవెల్ మామ. ఆ కన్స్ట్రక్షన్ కూడా ఎంత బాగా కట్టిర్రు, ఎంత గట్టిగా. అసలు సూపర్ ఉంటుంది. అసలు ఇక్కడ నిలబడితే మామ అసలు ఇది నిజంగా మన హైదరాబాదేనా, మన ఇండియానా అనిపిస్తుంది మామ. అంత బాగుంటుంది ఇది. మై హోమ్ నిషాద అయితే పక్కా చూడాల్సిందే. ఏంది మామ ఈసారి ఎండలేదు మామ, ఇట్లా కొడుతున్నాయి, ఇంత చంపుతున్నాయి. చాలా వేడి ఉంది బయట. అసలు 42 degrees 43 degrees ఉన్నాయి మొత్తం. అసలు ఎంత వేడైతే మన హైదరాబాద్లో అయితే ఇప్పటివరకు మనం చూడలే. ఈసారి చలికాలం కూడా చాలా చల్లగా ఉండే. మనం అనుకుంటూనే ఉన్నాం ఈసారి ఎండలు కూడా అట్లనే దంచుతాయి అని. దంచుతున్నాయి. అసలు ఏంది మామ, మనకు ఇట్లాంటి వేడి వెదర్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు సముద్రం పక్కన ఉంటుంది మామ. సముద్రం ఎక్కడ ఉంటుంది అక్కడ వేడి ఎక్కువ ఉంటుంది. సో బీచెస్ దగ్గర చాలా అట్లా ఉంది. మన హైదరాబాద్లో ఈసారి అట్లనే ఉంది. ఎందుకంటే ఇట్లాంటి వెదర్ మనం గోవాలలో, ఎందుకంటే గోవాలో ఎట్లుంటుంది మామ వెదరు, వేడి ఉంటుంది, ఉక్కపోతూ ఉంటుంది, ఉబ్బరిస్తుంది, అసలుకి గాలి రాదు, ఊపిరాడదు, అట్లా అంత వేడి ఉంటుంది. మనకు సముద్రం ఎక్కడ ఉంటుందో అక్కడ వెదరు. సో మన హైదరాబాద్ ఇది ఫస్ట్ టైం ఇట్లా ఇక్కడ మనకి ఇంత వేడి కనబడుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడు చాలా చల్లగా ఉంటుంది. ఈ ఏరియాలో అయితే నేను 8 o'clock వచ్చినప్పుడు ఎవరు లేకుండే బామ్మ. ఇప్పుడు కొంచెం బాగానే వెహికల్స్ బాగానే తిరుగుతూ ఉన్నాయి. సో చాలామంది అందరూ ఆల్మోస్ట్ కార్లోనే తిరుగుతూ ఉన్నారు. ఇంకా చూసుకుంటే ఇదేమో మనకు రైస్ విత్ ట్రీ లైట్ వాళ్ళు బామ్మ. ట్రీ లైట్ వాళ్ళు మనకు కోకాపేటలో కూడా ఉంది. అది చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మొత్తం స్కై స్కాపర్స్ వీళ్ళది కూడా ట్రీ లైట్ వాళ్ళది. ఇంకా ఇది ముందేమో మనకు మూవీ టవర్స్, అదేమో మనకు బ్రైట్ గేట్వే, అది కూడా చాలా పెద్ద స్కై స్కాపర్సే బాబా. ఆ బ్రైట్ గేట్వే కూడా చాలా పెద్దది. అది తెలిసి చాలా ఫ్లోర్స్ ఉంటుంది అది కూడా. ఇంకా ముందు ఇంకా ఇదేమో మా నియోపోలిస్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు కోకాపేట్కి వెళ్ళిపోదాము. కోకాపేట్ మొత్తం కూడా కొట్టేద్దాము. కోకాపేట్లో మనకు మై హోమ్ ఉంది, ట్రీ లైట్ వాళ్ళది ఉంది, ఇంకా ఇంకా ప్రిస్టేజ్ ఉంది, ఇంకా శాస్క్రాన్ ఉంది. ఇవన్నీ కూడా కొట్టేద్దాము. అది ముందుగానే కూడా అదంతా కోకాపేటే. కోకాపేట్కి అయితే వచ్చేసిన బాబా. ఇప్పుడైతే మనకు ముందు కనబడేది అక్కడ రైట్ సైడ్లో ఇది మై హోమ్ అపాస్. మై హోమ్ వాళ్ళది తెలుసు కదా మా, మొత్తం హైదరాబాద్ మొత్తం ఉన్నాయి. తెల్లపూర్లో అయితే ఇంకా చాలా ఉన్నాయి మై హోమ్ వాళ్ళది. ఈ అపాస్ చూసుకుంటే కోకాపేట్ మొత్తం 44 floors మాప, 6 towers, మొత్తం 1338 యూనిట్స్ అంటే ఫ్లాట్స్. ఇంకా మొత్తం 3 BHK 4 BHK మొత్తం కోట్లే ఉంటుంది మామ. ఇది ఇంకా కోకాపేట్ నియోపోలిస్ అంటారు, మొత్తం కోట్లే ఉంటాయి. ఇంకా ముందు చూసుకుంటే మనకు ట్రీ లైట్ వాళ్ళది ఉంది. ట్రీ లైట్ వాళ్ళగా చూద్దాము. ఇంకా ఇట్లా ఉంది మామ ఏరియా అయితే, చూసారు కదా. ఇంకా మనకు ఆ లెఫ్ట్ సైడ్లో మనకు గార్ బిల్డింగ్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ బిల్డింగ్. సో దాంట్లో కూడా నేను అప్పట్లో వర్క్ చేసిన. ఇదంతా ఇక ట్రీ లైట్ బాబా. ఈ ట్రీ లైట్ వాళ్ళది మొత్తము ఇది కోకాపేట్ చూసుకుంటే ఒకటేమో 56 floors, ఒకటేమో 49 floors, ఒకటేమో 46 floors. సో డిఫరెంట్ మొత్తం 3 towers ఉన్నాయి, డిఫరెంట్ ఫ్లోర్స్ అవి. ఇంకా ట్రీ లైట్ చూసుకుంటే మొత్తము 4.23 acresలో ఉంది మామ. ఇది మన కోకాపేట్ ట్రీ లైట్ మస్తు ఉంది కదా. ఇది చాలా బాగుంటుంది బాబా. ఈ ట్రీ లైట్ వాళ్ళు కూడా బాగా కట్టినారు. సో అసలు సూపర్ ఉంటుంది. ఇంకా ఇదంతా కోకాపేటే. సో ఇట్లా ఉంది నైట్ లైఫ్. సో ఇంకా చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లోనేమో వాళ్ళ మార్కెటింగ్ ఆఫీస్ కూడా ఉంది. సో ఈ ట్రీ లైట్ చూస్తుంటే నిజంగా మామ మనకు మై హోమ్ నిషాద ఎట్లా ఉంది అట్లానే ఉంటుంది ఆల్మోస్ట్. ఇది కూడా సూపర్ కట్టినారు అసలు. ట్రీ లైట్ వాళ్ళది చూడ్డానికి 3 towers కానీ కిరాక్ టవర్స్ మామ. చాలా పెద్దది. అసలు దూరం నుంచి చూస్తా కూడా ఎంత బాగా అనిపిస్తాయి అవి. ఇప్పుడు ముందు చూసుకుంటే మనకు అక్కడేమో ప్రిస్టేజ్ ఉంది, పలోమి పలాజో ఆ లెఫ్ట్ సైడ్ది మామ.
ఇది కూడా మంచి హై రైజ్ స్కై స్కాపరే మామ. ఇది కూడా మొత్తం 4.61 ఎకర్స్లో ఉంది మామ. ఇది మొత్తం 55 ఫ్లోర్స్ అంట మామ. చాలా పెద్దది ఇది కూడా. పలోజో, ఇంకా మనకు ముందు కనబడేది అది శాస్క్రాను. ఇదంతా మనకు ఇంకా 1 గోల్డెన్ మైల్ ఏరియా మామ ఇది. ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకు ట్రంప్ టవర్ కూడా వస్తుంది అన్నది. ఆ ట్రంప్ టవర్ ఎప్పుడు కడతారో ఏమో. శాస్క్రాన్ మామ, ఇది సౌత్ ఇండియాలోనే పెద్దది మామ, మన హైదరాబాద్ శాస్క్రాను మొత్తం 5 ఐకానిక్ టవర్స్ మామ. మొత్తం 57 to 58 ఫ్లోర్స్ అంట. మొత్తం 250 to 360 యూనిట్స్ ఉన్నాయంట మొత్తం ఫ్లాట్స్ మనకు. దాంట్లో రైట్ సైడ్ ఏమో శాస్క్రాన్, లెఫ్ట్ సైడ్ ఏమో మనకు ప్రిస్టేజ్ మామ. ఇంకా ఇదే మామ మన నైట్ వ్లాగ్ నియోపోలిస్ టు కోకాపేట్ మొత్తం కొట్టినాము. మంచిగా ఉండే, ఎంత అయితే అంత మొత్తం కవర్ చేసినాం మనము. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాయ్, లవ్ యూ ఆల్ మామ.